ఏమవుతుంది మస్తులకు గ్రామ పెద్దలకు మరి కార్యక్రమంలో 13వ తారీఖు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సీసీటీవీలకు సంబంధించి గ్రామసభ జరిగినప్పుడు ఈ వైర్లు అంటే మనకు వైర్ తోటి ఉన్నటువంటి సీసీటీవీలు ఉన్నప్పుడు చాలా కట్ అయిపోతున్నాయి. ఇది కొంచెము చివరికి అంటే మండలంలో చివరి విలేజ్ నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి మనకు తురకపల్లి మండలం వస్తుంది. మనము ఆ రోజు చాలా మంది తల్లులు వచ్చేసి ఆ సందర్భంలో ఏంటంటే మా పిల్లల్ని అంగన్వాడీ స్కూల్కి వెళ్తే పిల్లలు పంపించే పరిస్థితి లేదు, పిల్లలు ఎత్తుకపోతురట అనేటువంటి ఒక అభద్రతా భావంతో చాలా మంది తల్లులు అడుగుతా ఉన్నారు. అంటే పోలీస్ మొబైల్ వ్యాన్స్ వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు, అది ఒక అపోహ. అంటే వాట్సాప్లలో బాగా చాటింగ్ అవుతుంది. ఆ సందర్భంలో మనము శ్రీనివాస్ గారితో వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే ఈ వైర్లు కట్ అయిపోతున్నాయి, మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది. మనము ప్రతిసారి కూడా ఈ వైర్లతో ఉన్నటువంటి ఎక్కడ కట్ అవుతుంది, ఏ గాలిదుమారం వచ్చినా లేకపోతే ఇంకా కోతులతో కానీ వైర్లు కట్ అయిపోతున్నాయి, ఆ తీగలు పట్టుకొని ఊగుతున్నప్పుడు కట్ అయిపోతున్నాయి అనే సందర్భంలో కొత్త టెక్నాలజీ ప్రకారంగా మరి ఎవరైనా దాతలు ఉన్నా కానీ సిఎస్ఆర్ ద్వారా కానీ అవకాశం ఉంటే చూడండి అని మనం డిస్కస్ చేసిన సందర్భంలో మరి సార్ వాళ్ళు ప్రయత్నం చేసి మరి ఈరోజు మరి జిల్లాలోనే మన మండలం మన గ్రామంలో ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ వారికి ప్రత్యేకంగా గ్రామ ప్రత్యేక అధికారిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాంట్లో ఉండి ఆ రోటరీ సూత్రాల్ని పాటిస్తూ ఆయన చేస్తున్నారు. ఒక్క సీసీ కెమెరా అంటే నేను సీసీ కెమెరాల గురించే మాట్లాడలేదు. ఇంతకుముందు ఆయనతో మాట్లాడేటప్పుడు సార్ నేను 1000 చెట్లు నాటాను సార్ మా ఊర్లో అన్నారు. రాబోయే రోజుల్లో ఏదో మీరు నేను అయిపోతాం, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు. ఆ తర్వాత ఇప్పుడైతే ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, ఈ సంవత్సరం మీకు తెలుసో తెలీదో గవర్నమెంట్ వారు అన్ని నిజం చెప్పరు. 50 డిగ్రీల సెంటిగ్రేడ్ వచ్చింది అయినా వాళ్ళు చెప్పకూడదు. ఎందుకంటే 50 డిగ్రీలు అందరు సెలవు ఇచ్చి ఇంట్లోనే ఉండాలని చెప్పాలి. అప్పుడు పనిచేసేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతాయి. పిల్లలు పెద్దవాళ్ళు ఎండలకు తట్టుకోలేదు. ఒక్క శ్రీనివాస్ 1000 చెట్లు నాటారంటే ఈ గ్రామంలో ఉండే అందరూ తలా ఒక చెట్టు నాటితే ఇంకెన్ని అవుతాయి ఆలోచించండి. ఒక్క మనిషి చేస్తే నేను చేశాడే మన గ్రామం మన కోసం. ఇప్పుడు ఎలా ఉంది ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోబుట్టిన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెల్ని ఆస్తి కోసం పంపకాల్లో ఒకరికొకరికి వచ్చి వాళ్ళు పట్టించుకోకుండా తీసుకుపోయి అనాథాశ్రమంలో చేసేవాళ్ళు ఎన్నో మంది ఉన్నారు. కానీ దానికి భిన్నంగా నేను పుట్టిన గ్రామానికి నేను ఎంతో చేయాలి, ఏదో చేయాలి అని తాపత్రయపడి మన రాకల్స్ శ్రీనివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి విజయవంతం చేసినందుకు మరి చిన్న సన్మానం స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క వైర్లెస్ సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నందుకు జ్ఞాపకంగా మీరు అమౌంట్ ఇస్తున్నారు. చెప్పు చిన్న ఓకే థ్యాంక్ యూ. స్పెషల్ ఆఫీసర్ గారు
రిపేర్ రావు ఇవి 10 ఇయర్స్ వస్తుంది అంతే ఇంజనీరింగ్ క్లారిటీ మొత్తం అంటే అది బాగలేదు అది మన గ్రామ పంచాయతీ బాగా తీసేస్తాం కొంచెం పెంచేస్తే ఓకే 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 ఓకే